హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ వేదిక లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. అలాగే మీరు కూడా అందరూ చాలా బాగుండాలని అయితే భగవంతుని కోరుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో అయితే వినాయక చవితి పండగ రోజు వీడియో అనమాట ఇది. సో ఆ పండగ రోజు మేమైతే ఇలా నా నాగదేవతలకైతే ఇలా పాలు పోసే సంప్రదాయం అయితే ఉందన్నమాట. సో ప్రతి ఇయర్ కూడా ఈ పండగ రోజు అయితే ఇలా నాగదేవతలకైతే తని పోస్తామంటారు మా సైడ్ అయితే. సో వైట్ శారీలోనే వెళ్ళాలి. ఇలా వైట్ శారీ కట్టుకొని నాగులకైతే పూజ చేయాలన్నమాట. సో నేను మా ఆయన ముందుగా అయితే వాటర్తో అయితే మంచిగా కడుక్కోవాలి దేవతలని. ఆ తర్వాత మామూలుగా పసుపు కుంకం పూజ ఎలా చేస్తామో అలా చేసేసుకోవాలి. ఇదైతే మా సైడ్ ఉన్న పద్ధతి అన్నమాట. సో మీ సైడ్ కూడా ఇలా చేసా ఉంటే కింద కమెంట్ చేయండి ఎలా చేసుకుంటారనేసి. మేమైతే ప్రతి ఇయర్ కూడా వినాయక చవితికి అయితే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇలా నాగదేవతలకైతే పూజ చేసుకోవడం ఆనవాయితీ అన్నమాట. సో వైట్ బట్టల్లోనే వెళ్ళాలి. అది కూడా ఈ శారీ అయితే నేను పెళ్ళైన ఫస్ట్ ఇయర్లో తీసుకున్నాను. దీనికోసమే అనేసి ఈ పూజ కోసమే వాడతాను ఈ శారీని ఇయర్కి ఒక్కసారి. సో ఇంకా ఆ శారీనే వాడుతున్నాను. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయిపోతుంది. సో పసుపు కుంకుమ అంతా తీసుకెళ్ళాను కదా, పెట్టేసుకొని మిగిలింది కూడా అక్కడే వేసేసుకుంటాను అనమాట దేవతలకి. అండ్ నెక్స్ట్ అయితే పూలన్నీ పెట్టేసుకొని ప్రతి ఒక్క దేవత దగ్గర కూడా పూజ చేసుకోవాలి. నైవేద్యానికి అయితే ఏం చేసుకుంటామంటే చలిమిడి తెలుసు కదా, బియ్యం పిండితో చేస్తాము. సో చలిమిడి అలాగే నల్ల నువ్వులు లడ్డు కూడా చేస్తామన్నమాట. నల్ల నువ్వులు బెల్లం రెండు మిక్సీకి వేస్తే మంచిగా లడ్డూలాగా చుట్టేసుకోవచ్చు అనమాట, వాటర్ ఏమీ యాడ్ చేయకుండా. సో అదొకటి. ఇంకొకటి అయితే బియ్యం నానబెట్టేసుకోవాలి ఒక 2 అవర్స్ అలాగా. తర్వాత వాటర్ వంపేసుకొని కొంచెం బెల్లం కట్ చేసి ముక్కల్లాగా, అలాగే పచ్చి కొబ్బరి, దాంట్లో కూడా నల్ల నువ్వులు వాడుకుంటాం ప్రసాదానికి దేవుడికి. సో ఇలా 3 రకాలైతే ప్రసాదాలు చేస్తాను అనమాట ఇక్కడ పూజకి. సో దేవుడికైతే తాంబూలం సమర్పించుకునేసి నెక్స్ట్ అయితే ప్రసాదం పెట్టేసుకోవాలి దేవుడి దగ్గర, ఫ్రూట్స్ అలా పెట్టేసుకోవడమే. అండ్ మేమైతే దేవుడికి ఇయర్ ఒక టవల్ లాంటిది అయితే కొంటామన్నమాట. సో ఆ టవల్ మీద కూడా బ్లాక్ లైన్స్ ఉండాలన్నమాట, అలానే కొనాలి ఈ దేవతలకి. సో అలా టవల్ మీద బ్లాక్ లైన్ ఏదో ఒక చోట బ్లాక్ ఉండాలి కలరు. సో అలాంటి ఒక టవల్ తీసుకొని దేవుడి దగ్గర పెట్టేసి ఇప్పుడైతే నల్ల నువ్వులు అలాగే బియ్యం నైవేద్యం అయితే దేవుడి దగ్గర సమర్పించుకున్నాను అనమాట. అంతే ఫ్రెండ్స్, పూజ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.